నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. రాముడు పుట్టింది మన భారతదేశమే అని మనం ఇప్పటివరకు నమ్ముతున్నాం. అందులోనూ మన అయోధ్యకి ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. అక్కడే రామ జన్మస్థలం అని కూడా ఇప్పటివరకు మనం అనుకుంటున్నాం. అయితే ఇదే నేపథ్యంలో రామ జన్మభూమి అయోధ్యలోనే రామ మందిరం శంకుస్థాపన సందర్భంలో మోడీ చేతుల మీద జరిగింది కదా. ఆ సందర్భంలోని నేపాల్కి సంబంధించిన అక్కడ ప్రధాని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాముడు పుట్టింది మీ భారతదేశం అయోధ్యలో కాదు, మా నేపాల్లోని అయోధ్య అని అన్నారు. ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తర్వాత ఎక్కడ కూడా పెద్దగా వివరణ ఇచ్చే ప్రయత్నం జరగలేదు. ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వాటి గురించి విశ్లేషణాత్మకమైనటువంటి చర్చలు కూడా జరగలేదు. పెద్దగా వీటి గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకని మరి దీని గురించి మనం ఇంకాస్త విషయాలు దాని గురించి తెలుసుకుందాం. అసలు రామ జన్మస్థలం మన భారతదేశ అయోధ్యనేనా, లేదంటే ఆయన చెప్పినట్టు నేపాల్లోని అయోధ్యనా? మరి ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వీరరాఘవరెడ్డి, రామరాజ్య వ్యవస్థాపకులు. నమస్కారం అండి. నమస్కారం తల్లి. రామరాజ్యం కోసం మీరు ఎంతగా పోరాడుతున్నారో మేమంతా చూస్తూనే ఉన్నాము. అయితే రాముడు గురించి పూర్తిగా తెలుసుకున్న, ఇప్పటికీ తెలియచేస్తున్న మిమ్మల్ని అడగడమే ఈ ప్రశ్న కరెక్ట్ అని మిమ్మల్ని పిలవడం జరిగింది. సో నేపాల్ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ అప్పట్లో కాస్త చర్చనీయాంశం అయినా కానీ దాని గురించి ఇప్పుడైతే ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. అంటే ఆయన ఎందుకు అంత కరాఖండిగా రాముడు పుట్టింది మాయోధ్య అనేసి ఏ కాన్ఫిడెంట్తో చెప్పారంటారు అసలు? అమ్మ, మనం లోతుగా చరిత్రని పెద్దగా విశ్లేషించి ప్రజలకు వివరించేటువంటి సందర్భం, అధ్యయనంతో కూడిన అధ్యాపనం ఎవరు చెయ్యాలో వారు ఆ పని చెయ్యని కారణంగా ఈ విషయాలన్నీ బయటకు రాలేదు. అసలు రాముడు అయోధ్యలో జన్మించారని చెప్తుంది వాల్మీకి రామాయణం. రాముడు ఇక్ష్వాక వంశీయుడని చెప్తుంది వాల్మీకి రామాయణం. రాముడి కంటే ఎన్నో ఎన్నో తరాల ముందువాడు కదా ఇక్ష్వాకు. అసలు ఇక్ష్వాకు ఎవరు? ఇక్ష్వాకు ఎవరు? ఆయన పూర్వీకులు ఎవరు? వారు పుట్టింది ఎక్కడో తెలిస్తే అప్పుడు మిగతా వాటికి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది కదా. ఇక్ష్వాకు తండ్రి మనువు అని. మనువు ఇక్ష్వాకు తండ్రి మనువు. మనువు తండ్రి సూర్యుడు. సూర్యుడు అంటే ఆకాశంలో సూర్యుడు కాదమ్మా, కశ్యపుడు కొడుకు సూర్యుడు. ఓకే. కశ్యపుడు తండ్రి మరీచి. ఈ మరీచి ఎక్కడ పుట్టాడు? భారతదేశంలో. ఆ మరీచి పుట్టింది తిరుపతి దగ్గర నాగులాపురం. ఇప్పుడు రాముడు శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో 7వ అవతారం అని అంటారు కదమ్మా, కదా. అయోధ్యలో జన్మించారు అంటున్నారు కదా. మరి మొదటి అవతారం ఎక్కడ? మత్స్యావతారం, తిరుపతి దగ్గర నాగులాపురం. ఆయన వేదాలు తీసుకుని బ్రహ్మదేవుడికి ఆ నాగులాపురం అక్కడ ప్రాంతంలో ఇచ్చారని వేదనారాయణ స్వామిగా ఆయనకి ఇప్పటికీ పూజలు చేస్తూ స్థల పురాణంలో ఈ విషయం అంతా చెప్తున్నారు. అక్కడే బ్రహ్మదేవుడు వేదాలు తీసుకుని సృష్టి మొదలు పెట్టాడంటమ్మ. బ్రహ్మ 14 మంది కుమారులు జన్మించింది అక్కడే, మన తిరుపతి దగ్గర నాగులాపురం. ఆ 14 మంది కుమారుల్లో ఒక ఆయన మరీచి. మరీచి కొడుకు కశ్యపుడు. అమ్మ, కశ్యపుడు కొడుకు సూర్యుడు. సూర్యుడు కొడుకు మనువు. మనువు కొడుకు ఇక్ష్వాకు. ఆ పరంపరలో రామచంద్రమూర్తి జన్మించాడు. ఇప్పుడు చెప్పండి అమ్మ, రాముడు ఎక్కడవాడు? రాముడు పూర్వీకులు ఎక్కడవారు? మనం ఖచ్చితంగా చెప్పగలం, మన ఇండియా నుంచే. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గర నాగులాపురం నుంచి ఈ పరంపర అంతా, ఈ ప్రవర అంతా కూడా ప్రపంచం 4 వ్యాప్తిలో విస్తరించింది. అలాగే మీకు కౌశిక అంటే విశ్వామిత్రుడు కూడా రామచంద్రమూర్తికి చెప్పాడు ఒక వృత్తాంతం. బ్రహ్మకుమారులు ఒక ఆయన కుశుడు, ఆయన కొడుకు కుశాంబుడు, ఆయనకి కుశినాభుడు, ఇట్లా ఆయన కొడుకు గాదిరాజు. ఆ గాదిరాజుకు నేను మా అక్క జన్మించాము చెప్పుకొచ్చారు. మమ్మల్ని అందరినీ కౌశికులు అని పిలుస్తారన్నారు కదమ్మా. ఆ 4 కుమారులు జన్మించింది తిరుపతి దగ్గర నాగులాపురంలోని. మీరు ఏ వంశం చెప్పినా, భృగు వంశం, ఇక్ష్వాక వంశం, భరత వంశం, మీరు పులస్త్య పరంపరలో పులస్త్యులు, మీరు ఏ వంశాలు చెప్పినా అన్ని వంశాలు పుట్టుకకు మూలం తిరుపతి దగ్గర నాగులాపురం. మీకు అర్థమైందే తల్లి? సో కాబట్టి ఇప్పుడు వివరణ ఏంటంటే, రాముడు జన్మించింది ఈ అయోధ్యలో, మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో అయినప్పటికీ ఆయన ఇక్ష్వాక పరంపర. ఆ ఇక్ష్వాకు ఎక్కడి నుంచో అయోధ్యకు వలస వచ్చి అయోధ్యను స్థాపించారు. వీళ్ళందరూ ఆర్యులు, ఈ దేశీయులు కాదు అనే ముద్ర వేశారు. ఎందుకనంటే ఆ ఇక్ష్వాకు పూర్వీకులు ఎక్కడ వారు మనం చెప్పుంటే మనకి ఈ విపత్తు జరిగి ఉండేది కాదు. క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు వీళ్ళందరూ ఆర్యులు.
ఎక్కడి నుంచో వలస వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకుని మన మీద పెత్తనం చలాయిస్తూ మనల్ని శూద్రులనే ముద్ర వేశారు అనే నింద వారి మీద వేసాం. ఎందుకంటే ఈ అధ్యయనం జరగలేదు. ఇప్పుడు కశ్యపుడు యొక్క పూర్వులు ఎవరైతే ఉన్నారో ఆ మరీచి, ఆ తండ్రి మరీచి వారు ఎవరైతే ఉన్నారో వారు పుట్టిన తిరుపతి దగ్గర నాగులాపురం అనేటువంటి స్థల పురాణం ప్రకారంగా, గోత్రాల ప్రకారంగా. అంటే వీరు నలుగురు వేరు కాదు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు కాదని గోత్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే కాశ్యప గోత్రంలో, వశిష్ఠ గోత్రంలో, కౌండిన్య గోత్రంలో చతుర్వర్ణాల వారు ఉన్నారు కదా. సో మన అందరూ బంధువులమని చెప్పడానికి గోత్రం ఉపకరిస్తుంది. రాముడు పుట్టింది, రాముడు పూర్వీకులు పుట్టింది ఇక్కడే అని చెప్పడం కోసం ఈ స్థల పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి రాముడు 100% 16 అనాల భారతీయుడు. అంటే రాముడిని భారతీయుడు అనకూడదు, ఆయన ఇక్ష్వాకు వంశీయుడు అనాలి. ఎందుకంటే భరత వంశీయులు అందరూ భారతీయులు. ఈ భరత వంశీయులు ఎవరంటే భరత్, పరీక్షిత్, విష్ణువర్ధన మహారాజ వంశ అనే క్షత్రియ ప్రవర ఏ గోత్రంలో కలిగి ఉందో వారు భరత వంశీయులు. రాముడు ఇక్ష్వాకు వంశీయుడు కాబట్టి రాముడు మన భారతీయుడు ఆఖరిలో అయిన ఇక్ష్వాకు వంశీయుడు రాముడు. ఆయన పుట్టింది ఇప్పుడు అయోధ్యలోనే. ఆ ఇక్ష్వాకు ఎక్కడి నుంచో రాలేదు. ఆ ఇక్ష్వాకు పూర్వీకులు ఎవరైతే మరీచి ఉన్నారో ఆ మరీచి కూడా మన తిరుపతి దగ్గర నాగులాపురం నుంచే ఈ సంతతిని అంతటిని అభివృద్ధి చేశారని మనకి ఈ స్థల పురాణాలు, గోత్రాలు చెబుతున్నాం. అంటే ఇప్పుడు సౌత్ నుంచి నార్త్కి అలా వెళ్ళింది. అంతే తల్లి, అంతే. ఎక్కడి నుంచో ఇక్కడికి రాలేదు, ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా వీరు విస్తరించారు. అంతే ఇంకా సౌత్ అయినా. ఇందులో తమిళనాడు అయితే కొంతమంది తమిళనాడులు కూడా రామేశ్వరం ప్రాంతం, అటు ప్రాంతం అంతా కూడా వాళ్ళు మాకున్నారు అని అంటున్నారు. అవునమ్మా, అవును. ఇప్పుడు రాముడు ప్రపంచం అంతా, మరీ ముఖ్యంగా ఆయన ఈ భారతదేశం అంతా పర్యటించిన వాడు అమ్మ. ఆయన ఆ సేతు హిమాచలం అంటారు కదా ఆయన్ని. ఈ సీతమ్మని వెతకడం కోసం కానివ్వండి, అరణ్యవాసం చేసేటప్పుడు కానీ ఆయన మొదటి నుంచి చివరి దాకా ప్రయాణం చేసిన ఆయన. సో కాబట్టి రాముడు ఇక్కడికి వచ్చాడు, ఆయన ఇక్కడ ధనుసు పెట్టాడు, ఆయన ధనుసుకోట అయ్యింది. రాముడు ఇక్కడ సేతు కట్టాడు ఆయన. వందనము రఘునందన సేతు బంధన భక్త చందన రామవందనము. ఆ రాముడిని ఎప్పటి నుంచో స్మరిస్తున్నారమ్మా, ఆ సేతు బంధనం చేసాడు ఆయనని. రాముడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ నిద్రించాడు. సఖి నేటిపల్లి అక్కడ చెప్తారు, సఖి నేటి మనకి ఇక్కడ నిద్ర ఇక్కడే అని చెప్పేసి అనటం వల్లే సఖి నేటిపల్లి అయిపోయిందని. నేటి మన నిద్ర ఈ పల్లిలోనే, సఖి నేటిపల్లి అయిపోయిందని. అట్లా రాముడు సంచరించిన ప్రతి ప్రదేశం, తమిళనాడు, కేరళ, ఇప్పుడు ఉండేటువంటి మన ఆంధ్రప్రదేశ్, భద్రాచలం, ఎక్కడ అన్ని రాష్ట్రాలు ఆయన యొక్క పాదముద్రలు ఈ రోజుకి సజీవంగా ఉన్నాయి. దాదాపుగా ఎన్ని నెలలు ఇట్లా పర్యటించుంటారు అంటారు సీత కోసం? కాదమ్మా, సీత కంటే ముందే ఆయన అరణ్యవాసం చేస్తున్నప్పుడే ఆయన తిరిగారు కదమ్మా. సీతమ్మను వెతుకుతూ ఆయన కిష్కింద వరకు వెళ్ళినప్పుడు అక్కడ వారితో ఏమంటారమ్మా, మన సుగ్రీవుడితో, హనుమంతుడితో మైత్రి అయిన తర్వాత వారు 4 దిక్కులకి సైన్యాన్ని వారు పంపించారు. సుగ్రీవుడు 4 దిక్కులకి సైన్యాన్ని పంపించి వెతికించారు ఆయన. ఓకే. సో అట్లా మొత్తం కూడా ఇప్పుడు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం నేపాల్ ప్రధానమంత్రి ఏ స్టేట్మెంట్ ఇచ్చారో దానికైతే ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అంతేనా. అండ్ ఇంకొకటి, ఆ స్టేట్మెంట్ తర్వాతనే నేపాల్లో జరిగినటువంటి ఆ ప్రమాదవశత్తు ఎంతోమంది చనిపోవడం, అక్కడ అల్లర్లు జరగడం, అదంతా కూడా ఇండియాతో గొడవ పెట్టుకున్నారు, ఇండియాతో ఇబ్బందులకి కావాలని నాంది పలికారు, అందు గురించి ఇలా జరిగిందని చాలామంది చెప్పారు. అంటే కొంత తప్పు మంది కూడా ఉందమ్మా. ఎట్లా అంటే 100% ఈ వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాల్లో జన్మించిన ఇక్ష్వాకు వంశీయులందరూ మా పూర్వీకులు, మేము మా బంధువులు. రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, దుర్గమ్మ అయినా, అయ్యప్ప స్వామి అయినా, కుమారస్వామి అయినా మా బంధువులు, వారి వారసులు మేము. అందుకు సాక్ష్యంగా సజీవంగా గోత్రాలు ఉన్నాయి, క్షేత్రాలు ఉన్నాయి అనేటువంటి తత్వాన్ని అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేసేటువంటి వ్యవస్థలు లేకపోవటం మన దురదృష్టం. అంతే తల్లి. అలా కనుక చేస్తుంటే వేరే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. తప్పకుండా. అవును, మీరు చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పారు. సో మొదటి నుంచి కూడా మనం దీన్ని గట్టిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి మనం నమ్మి వీటిని కనుక ప్రాపర్గా మనం చెప్పినట్లయితే వేరే వాళ్ళు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడానికి అయితే ఎక్కడ ఆస్కారం ఉండేది కాదు. థ్యాంక్ యూ గురువుగారు.